వెల్కమ్ టు మెగా 9 టీవీ. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మరుపురాని ఘట్టం. అందుకే మ్యారేజ్ కు చాలా ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే జరగాల్సిన వయసులో వివాహం జరిగితే సరే, కానీ అది దాటిపోతే మాత్రం అంతే సంగతులు. ఇక జీవితాంతం బ్రహ్మచర్యం తప్పదు. అయితే ఇలా పెళ్లి కాకుండా సింగిల్ గా మిగిలిపోతున్న వారిలో అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారట. అది కూడా కొన్ని కులాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. పైగా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి తరపున పెట్టే కండిషన్స్ చూసి తెల్లముఖం వేస్తున్నారట. దీంతో పాపం పెళ్లి కాని ప్రసాదుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని చెబుతుంటారు పెద్దలు. వయసు దాటితే ఎటూ కాకుండా పోతారనేది పెద్దలు చెప్పే నానుడి. ఇది నేటి తరం యువతకు అక్షరాల సూట్ అవుతుంది. కెరీర్ లో సెటిల్ అవ్వాలని, బాగా సంపాదించాలని పెళ్లిని వాయిదా వేస్తున్న కొంతమంది యువకులు తీరా చేసుకుందామనే సమయానికి సగం వయసే అయిపోతుంది. దీంతో వారి పెళ్లి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. ముఖ్యంగా ఏపీలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందట. పల్లెలు పట్టణాలు అని తేడా లేకుండా అన్ని చోట ఇదే పరిస్థితి కనిపిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన మగపిల్లలకు పెళ్లిళ్లు కావటమే కష్టమైపోతుంది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా, పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా పెళ్లి కోసం ఆపసోపాలు పడుతున్నా వివాహాలు మాత్రం జరగటం లేదట. కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు చెందిన మగపిల్లలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారట. 30 ఏళ్లు దాటితే ఈ సామాజిక వర్గాలకు చెందిన పురుషులకు పెళ్లిళ్లు కావటమే గగనమైపోతుందట. ఎందుకంటే ఈ కులాలకు చెందిన వారిలో కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉండటంతో ఈ సమస్య మరీ ఎక్కువైపోతున్నట్టు తెలుస్తుంది. 30 ఏళ్లు దాటిన వారికి మంచి ఆస్తిపాస్తులున్నా, మంచిగా సంపాదిస్తున్నా సరైన అమ్మాయి దొరకకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో చాలా మంది కులాంతర వివాహాల వైపు అడుగులు వేస్తున్నారట. ఇకపోతే చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి మరో కారణం ఆయా కులాల్లో అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్న సామాజిక వర్గాల్లో ఆడపిల్లలున్న ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. పెళ్లి కుదరాలంటే అమ్మాయి తరపు వారు పెట్టే కండిషన్లకు తలొగ్గాల్సి వస్తుంది. ఆస్తిపాస్తులు లేకపోయినా ఆడపిల్లనివ్వటమే ఆస్తిగా భావిస్తున్నారు కొంతమంది. అమ్మాయి అందంగా ఉండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దీంతో ఆడపిల్లల తరపు వారు పెట్టే అన్ని రకాల కండిషన్లకు తలొగ్గుతున్నారు పెళ్లి కాని ప్రసాదులు. అమ్మాయి తల్లిదండ్రులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే కట్నం లేకపోవడంతో పాటు పెళ్లికయ్యే ఖర్చు మొత్తం భరించడానికి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కొడుకు కుటుంబం సిద్ధమవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓవరాల్ గా చూస్తే పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయా కులాలు ఆందోళన చెందుతున్నాయి.